హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకు కొత్త చరిత్ర మేము ముందడికి తీసుకురాబోతున్నాం. ఇది ప్రతాపగిరి గొంతెమ్మ గుట్ట. ఎంతోమంది వీడియోలు తీసిండ్లు పెట్టిండ్లు. ఆ వీడియోలు కూడా మంచి రీచ్ అయినాయి. మన గొంతెమ్మ గుట్టకు కూడా మంచి పేరు వచ్చింది. మాది కూడా గొంతెమ్మ గుట్ట పక్కపొంటి గ్రామమే ప్రతాపగిరి. ఈ వీడియోలో ఎవ్వరు చూపించని విధంగా ఇంట్రెస్ట్గా మంచి వీడియో మీకు అయితే మేము ముందడికి తీసుకురాబోతున్నాం. కాబట్టి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గొంతెమ్మ గుట్ట గురించి ఎవరికైనా తెలపాలనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఈ గొంతెమ్మ గుట్ట మీద అయితే చాలా హిస్టారికల్గానైతే చాలా చిత్రపటాలు ఉన్నాయి, దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఇంతకుముందు జాతరకు సంబంధించిన వీడియోలు గొంతెమ్మ గుట్ట, గొంతెమ్మ దేవి అక్కడి చూసి ఉంటారు. ఇదైతే గొంతెమ్మ గుట్ట మీద ఒక సైడ్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే మనం ఇక్కడ ఒక దేవుని చిత్రపటం ఉంటుంది. ఈ దర్వాజాని అయితే మీరైతే ఎప్పుడు చూస్తుండరు, మన వీడియోలోనే చూపిస్తున్నాం. ఈ దర్వాజా పేరు ఏం పేరు? కీల్ దర్వాజా. ఈ దర్వాజా పేరు అయితే కీల్ దర్వాజా అంటారట. ఒకసారి మనం ఇట్లనే ముందుకెళ్దాం, ఎంత డేంజరస్ ఉందో చూసుకోవచ్చు. మీరు ఇటు వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానైతే రండి, ఎందుకంటే మేము కూడా చెప్పాలి కదా, ఎందుకంటే మీరే మాకు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయబోతున్నాం. ఒకసారి రైట్ ఇక్కడికి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు. మీరు ఇక్కడనైతే ఒక దేవుని చిత్రం అయితే మనం చూసుకోవచ్చు. ఇదేంటిది ఒకసారి మనోన్ని అయితే అడుగుదాం. అంటే ఈ దేవుడు ప్రత్యేకంగా ఈ దేవుడు అని అయితే మేమైతే చెప్పలేము. కాకపోతే ఇది ఇప్పుడైతే మేము విజిట్ చేసుడు అయితే ఫస్ట్ టైం. ఇక మనోళ్ళు ఏమంటే అయితే మనం అయితే ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ దర్వాజా ఉంది. ఆ దర్వాజా పక్కనే మనకు ఇక్కడికి అచ్చుతోటే ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక చిత్రపటం ఉంది. మనకి ఇక్కడ ఈ చిత్రపటంలో మనకు కనబడేది ఏంటంటే, ఇక్కడ ఒక చేతిలో త్రిశూలం కనబడుతుంది, ఇంకొక చేతిలో ఒకటి పువ్వు లాంటిది కనబడుతుంది, మళ్ళీ ఇక్కడ కాళ్ళ దగ్గర ఒక జంతువు లాంటిది కనబడుతుంది. ఈ చిత్రపటం ఏంటో ఆవిడైతే ఎక్స్ప్లెనేషన్ మంచిగా చేసిండు అనుకుంటున్నాను నేనైతే. ఇక మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా సొరంగాలు ఉన్నాయట, ఇంకా ఏమేమో కొత్తగా ఉన్నాయట. ఈ గొంతెమ్మ గుట్టపై అయితే నేను చాలా వీడియోస్ తీసినా, కానీ ఇక మనోళ్ళ సహాయంతోనే ఇది మళ్ళీ కొత్త వీడియో అవుతుంది. కాబట్టి మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి. మన కొత్త ఛానల్ కాబట్టి ఇక ముందు అయితే లోకల్ బై రాదు ఛానల్ ఎట్లా ఆదరించిందో ఇది కూడా అట్లనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ముందైతే ఇంకా గుహలు ఉన్నాయట, అక్కడికైతే మనం వెళ్దాం. మీరు ఈ వెళ్ళే రూట్ అయితే ఒకసారి చూపిస్తా ఎట్లుందో. ఇక వెళ్ళే రూట్ అయితే మీరు చూసుకోవచ్చు ఎట్లున్నదో. ఇక మొత్తం మీదనైతే ఇటైతే నేను కూడా చాలాసార్లు వచ్చినా కానీ ఈ సైడ్ అయితే రాలేదు. ఇది అయితే జంతువు ఈ పెంటికలు అయితే మనకు చాలా కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడికి రావడానికి ఎలుగు బంట్లు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ రావడం అంటే ఇక్కడ కొంచెం ప్రమాదకరమైంది. ఇది ఒక ప్రమాదకరమైన ప్లేస్. ఇక్కడ ఒక సొరంగం ఉంది. గబ్బిలాల ఇక్కడ వాసన కూడా వస్తుంది. ఇది చూడండి, ఇదే సొరంగం, గొంతెమ్మ గుట్ట దగ్గర ఉన్న సొరంగం. రండి, ఇదే సొరంగం. ఇందులో అయితే చూసినట్టయితే కొన్ని పిల్లు లాంటి జంతువులు ఇందులోకి వెళ్ళినట్టుగా ఉంది. ఇందులో చూసినట్టయితే మనం లోపలికి కూడా వెళ్ళలేం, ఎందుకంటే ఈ గబ్బిలాల యొక్క ఈ వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ కంప్లీట్ చేయండి. మనోడైతే మీకోసం ఆ సొరంగంలోకి వెళ్ళడానికైతే ట్రై చేస్తా అన్నాడు. నెక్స్ట్ వీడియోలో పక్కా మీకోసం అయితే ఈ సొరంగంలోకి దిగైతే మీకు చూపిస్తాం. ఈ గొంతెమ్మ గుట్టపై అయితే కేవలం మీకోసం మాత్రమే. ఖచ్చితంగా 200 లైక్ కంప్లీట్ చేస్తా, చూపిస్తా లోపల ఏముందో మీకు కంపల్సరీగా నేను చూపిస్తా. నువ్వు కూడా వెళ్తావుగా, ఇప్పటికి రండి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడు మనం ఇందులోకి ఏ జంతువులు లోపల ఉన్నాయో చూదురండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ సొరంగంలోకి వెళ్ళినట్టుగా అడవి ముళ్ళ పందులు మరియు ఇక్కడ చిన్న చిన్న పిల్లు లాంటివి, మింగిసలు లాంటివి ఇక్కడికి వెళ్ళినట్టుగా అడుగు జాడలలో మనకు కనబడుతుంది. ఇక్కడికి మీరు మాత్రం 200 లైక్స్ చేస్తేనే ఈ లోపల ఏముందనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే మేమైతే మర్చిపోం, మీరు లైక్స్ అయితే మర్చిపోకండి. ఇక కన్ఫర్మ్. ఇక ఎందుకంటే మేము ఇంత కష్టపడి వచ్చినాక అది కూడా మీకోసమే.
ఆ సొరంగంలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా ఒక సొరంగం కూడా ఉందంట. అది చాలా డేంజరస్ అని చెప్తున్నారు. ఇక దాన్ని కూడా మేమైతే తీసి మీ ముందరికి అయితే చూపిస్తాం. కాబట్టి మన వీడియోని అయితే చిన్న లైక్ అండ్ సపోర్ట్ చేయండి. మేమైతే ఎటువంటి వేరే వీడియోస్ అయితే తీస్తున్నాం. మన దేశ సంపద, మన హిస్టరీ మనం కాపాడుకోవాలని అయితే మేము వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. మనం అయితే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా ఏమైనా కనబడితే ఏమో చూద్దాం. చూసిన తర్వాత అయితే ఇక మా వాళ్ళ కష్టం అయితే మామూలుగా లేదు, ఎందుకంటే అంతా మీకోసమే. కాబట్టి అయితే మీరైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఒక హిస్టరీ తీయాలంటే ఒక మామూలుగా అయితే కాదు. మనం నార్మల్గా చైర్లో కూర్చొని ఒక మంచాల వండుకొని ఇట్లా వీడియో చూసిన అంత సింపుల్ అయితే కాదు. ఇట్లాంటి కొండలు ఎక్కాలి. మినిమం అయితే మేము చాలా హైట్కి అయితే రావడం జరిగింది. ఒకసారి మీదికి చూసుకోవచ్చు. ఈ గూలినా గూలుతాయి మీద. అంత డేంజరస్ ప్లేస్ లాగా అయితే మేము వెళ్తున్నాం. దీనికైతే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఈ దర్వాజాని కీల్ దర్వాజా అని అంటారు మన పూర్వీకులు. ఇప్పుడు మనం కూడా అంటున్నాం ఈ కీల్ దర్వాజాని. ఈ కీల్ దర్వాజాకి వస్తే కొంచెం దగ్గరికి రా. ఈ దర్వాజా కాడికి వస్తే ఈ పెద్ద రాతి బండల్ని ఆ హిస్టరీ ఏ రకంగా చెక్కారు, అప్పుడు ఏ పరికరాలు వాడి ఇంత నున్నగా చెక్కారు, ఇంత అద్భుతంగా ఇంత పెద్ద రాళ్ళని ఈ కట్టడాలు ఎలా జరిగినాయి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఉంటే చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏదో జీవులు ఉన్నాయి, ఉడుములు, ఎలుక లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇంత పెద్ద రాళ్ళని ఎలా చెక్కారు, ఇంత పైకి ఈ 8 ఫీట్ల హైటు వరకు ఎట్లా పెట్టారు అనేది మనకి ఇది ఒక హిస్టరీ లాగానే ఉంది. ఇలాంటివే ఇంకా మరెన్నో చాలా ఉన్నాయి ఇలాంటి దర్వాజాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా.